అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయధ. ఇది అత్యంత కీలకమైనటువంటి శ్లోకం. రామాయణాన్ని సూచిప్రాయంగా వాల్మీకి మహర్షి దానిని సత్పురుషుడి యొక్క మనస్సు ఎలా ఉంటుందో అట్లా ఈ తటాకం ఉన్నది కదా, అకర్దమంగా ఉన్నది అంటే బురద లేకుండా ఉన్నది. మానవ జీవితం కలంకరహితంగా ఉండాలి, కళాత్మకంగా ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలి, శాస్త్రగతంగా ఉండాలి, సంగీత సాహిత్య సమన్వితమైనటువంటి ఒక దివ్య భావన గరిమతో మన సంస్కృతి విలసనం జరగాలి అని భావించినటువంటి ఆదికవి వాల్మీకి. వాల్మీకి కోకిలం ఎందుకన్నారంటే రాముడి జీవితంలో ప్రధాన ఘట్టాలన్నీ వసంతకాలంలో జరిగినాయి కనుక రాముడి యొక్క జీవన గానాన్ని, జీవన విధానాన్ని ఒక దివ్యగానంగా ఈ ప్రపంచానికి అందించారు. మామూలుగా ఈవేళ అందరికీ అలవాటైంది భారత భాగవత రామాయణాలు అంటున్నారు. ముందు రామాయణం చెప్పాలి, తర్వాత భారతం భాగవతం, ఆ తర్వాత భగవద్గీత. ఇదొక క్రమ పరిణామ దశ. దీనిలో ఈవేళ ప్రధానంగా రామాయణం కాబట్టి అందరూ నన్ను కూడా చాలా చోట్ల అడుగుతూ ఉంటారు, ఇవన్నీ చదివితే మాకేమిటి లాభము అని అడుగుతారు. ముఖ్యంగా తెలుగునాట, తెలుగు జాతిలో తెలుగువాడిగా పుట్టినటువంటి వాడికి ఒక అద్భుతమైనటువంటి ఆయుధము, అస్త్రము, శస్త్రము ఒకటి ఉంది, దాని పేరు పద్యం. ఆ పద్యం ఒక్క పద్యాన్ని గనక ధారణ చేస్తే అపారమైన ధారణాశక్తి మనకి ఏర్పడుతుంది. అంతేకాదు దానిలో ఒక అల్లిక, ఒక జిగి, ఒక బిగి, ఒక శబ్ద సౌందర్యం, ఒక శైలి, ఒక గతి, ఒక శుభగశయ్యాగతమైనటువంటి ఒక భావధార, దానిలో కథాకథన విశేషం ద్వైతాద్వైత మార్గంలో జరుగుతుంది గనక తెలుగు వారందరూ పద్యరూపంగా తమ సంస్కృతిని నిలబెట్టుకోవాలి. ఇది మొదటిది. అందుకనే రామాయణం కాబట్టి విశ్వనాథ వారు ఇప్పుడు వారు చెప్పారు పద్యం ఎదకు పురాంధ్ర. అది కండిషన్స్ పెట్టారు ఆయన. నీకు సంస్కృతం వచ్చా, తెలుగు వచ్చా, నా రామాయణం చదువుకో. నీకు అనేక శాస్త్రాల రహస్యం తెలుసా, నా రామాయణం చదువుకో. నీకు ఆ రెండు తెలివితేటలు లేకపోతే కనీసం ఉత్తమ కల్పనలు ఉన్నాయి, అదన్నా నువ్వు చదువుకో. కానీ విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రువు రామకథన్ భజింపుమి అన్నాడు. రామకథని భజించడం అంటే నిరంతరము అనుకుంటూ మననం చేసుకున్నట్లయితే ఆ 24,000 శ్లోకాలలో ఉన్నటువంటి ఆ మార్మికత, ఆ లావణ్యము, ఆ మాధుర్యము, ఆ శబ్ద సౌందర్యము మనందరికీ కూడా అర్థమవుతుంది కనుక దానిని కూడా ఈ రామాయణ కల్పవృక్షాన్ని ఆయన ఏం చేశారు అంటే నిర్గుణోపాసనతో మొదలుపెట్టారు. శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీ చుంచు ఆనందవల్లి మంజు ప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్ మోక్షలక్ష్మి మాణిక్య వినూత్న మేఘల కటాక్షీభూత నిహార రుక్ శ్రీమంతం వైపుల్చు వెలుగునొకడే సేవింతు విశ్వేశ్వర. వెలుగుని నేను సేవిస్తానంటే సేవ అంటే చాకిరీ కాదు, సేవ అంటే సర్వీస్ కాదు, సేవ అంటే భావన. అయ్యా అందరూ సగుణోపాసనలో ఉండాలే కానీ నిర్గుణం కాదు కదా. మరి దానికి ఎలా చెప్పాలంటే కైలాసాచల సనువాసము వృషస్కంధాగ్ర సంస్థాయి తత్ప్రాళయాచల కన్యకాకుత తటి పర్యంక నిద్రాగతంబు ఆలోలాగ్ర జటావనీ ఘటిత నాకౌక సరిత్కంబు దేహాలంకారిత లేలిహారము వెలుగు అర్చింతు విశ్వేశ్వర అన్నాడు. ముందు వెలుగుని భావిస్తానన్నాడు, తర్వాత అర్చిస్తాను అన్నాడు. అంటే మూలం భావన కావాలి, భావనలో నుంచి ఒక భాష పుట్టాలి, భాష నుంచి అభివ్యక్తి కావాలి, అభివ్యక్తిలో నుంచి సంస్కారం పుట్టాలి, సంస్కారంలో నుంచి సంస్కృతి నిలబడాలి. ఇది ఒక క్రమ పరిణామమైనటువంటి మహర్దశలుగా ఈ జాతి అనుభవించిన వైనం మనకు తెలుసు. అయితే తెలుగుని ఆయన ఇంకో ఎక్కడో చోట పద్యంలో చెప్పారు. నాకు తెలుగులో మొట్టమొదటగా ఈ ఆ అని రాసినప్పుడు ఇది ప్రథమ శివలింగాకృతిగా నేను భావిస్తున్నాను అన్నాడు. అట్లాగే మరొక చోట బోర్లగిడిన బలినటువంటి ఒక గవ్వ ముద్దగా కనిపిస్తున్నది అన్నాడు. అంటే ఎన్ని రకాలుగా దర్శనం చేయవచ్చునో ఈ 56 అక్షరాలు 50 స్వర్ణవర్ణ మాలిక. ఇది 56 అక్షరాలు ఉన్న భాష లేదు. ఇటువంటి భాష, అది ఇవ్వగలిగినటువంటి శక్తి, అది అందించగలిగినటువంటి ఒక ప్రసార వేదిక మాధ్యమం కూడా ఉత్కృష్టమైనది, ఉన్నతమైనదిగా మనం భావన చేయాలి. పద్యాన్ని మనం ఆలంబన చేసుకోవాలి. రామాయణం చదివితే ఏమొస్తుందనేటువంటి ఈనాటి యువతకి నా జవాబు ఒక్కటే. రామాయణం చదివితే రాముడి వలె మర్యాద పురుషోత్తముడిగా, సమాజంలో ఒక సభ్య పౌరుడిగా,
ఒక జాతికి ఒక అత్యద్భుతమైన ప్రతీకగా ఎలా ఉండగలమో, వీటన్నింటికంటే మానవుడుగా జీవించగలిగిన దివ్య విధానం కావాలి అంటే రామాయణాన్ని చదవాలి. రామాయణం అంటే రాముడి కథ అని మాత్రమే కాదు, రమణీయమైన అయనం. మన ప్రయాణం కూడా రమణీయంగా ఉండాలి, రమ్యంగా ఉండాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి, స్ఫూర్తిదాయకంగా ఉండాలి, మూర్తిమంతంగా ఉండాలి. ఇన్ని జరిగితే అది మానవ జీవిత వికాసంగా నేను భావన చేస్తూ, తెలుగు భాషలో ముఖ్యంగా తెలుగు రామాయణంలో విశ్వనాథ వారిది మకుటాయమానమైన స్థితి అనేకం ఉన్నాయి. కానీ ఇది చక్కగా రాసి చమత్కారంతో ఉదాత్త కల్పనలతో అనేక కల్పనలు చేశారు. వాటిని కాస్త ఛాందస్సులు, ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు అవాల్మీకము అంటారు. వాల్మీకి ఒక బియ్యపు రాశి, దానిలో నుంచి చిత్రాన్నాలు పుట్టుకొచ్చినాయి, అంతే కదా. బియ్యం ఉంటే బిర్యానీ వస్తుంది, బియ్యం ఉంటే చిత్రాన్నం వస్తుంది, బియ్యం ఉంటే చక్కెర పొంగలు వస్తుంది. మూలం ఏమిటి అని, మూలం అందుకనే ఈ సంసారం ఇది ఎన్ని జన్మలకు నేను మౌని భాషా సంక్రాంతరుణము తీర్పగలదా అన్నాడు. వాల్మీకే రాయకపోతే నేనెక్కడి నుంచి దాని రామాయణం అన్నాడు. కాబట్టి ఒక వినయము, విద్య, ఒక గరిమ, ఒక శక్తి, ఒక భావన, ఇవన్నీ కూడా రావాలంటే రామాయణం చదవాలి. అందులో రామాయణం మొత్తాన్ని, రాముడి జీవితాన్ని నడిపించిన వాళ్ళందరూ కూడా కైకతో, మందరతో, సీతతో, అరుంధతితో, ఊర్మిళతో, ఆ పైన సీతతో, వీళ్ళందరితో కనుక మనం అహల్యతో, వీళ్ళందరూ కూడా స్త్రీమూర్తులంతా రాముడి యొక్క జీవితాన్ని నడిపించారు. స్త్రీమూర్తి లేకపోతే రామాయణం లేదు. అందుకనే సీతాయాశ్చరితం మహత్ అంటే సీత కథ, సీత చరిత్ర అంటారు. కాదు, సీత అంటే నాగేటి చాల యొక్క గీత. ఆ గీతలో నుంచి సస్యం పండాలి, దానిలో నుంచి సాంస్కృతిక వైభవం రావాలి, దానిలో నుంచి పరమాత్మని దర్శనం చేయాలి. కడగా ఏం కావాలి మానవ జన్మకి? పరమార్థం ఏమిటి అంటే కర్మయోగం ద్వారా, భక్తి యోగం ద్వారా, యోగం ద్వారా, జ్ఞానం ద్వారా తనను తాను తెలుసుకునేటువంటి ఒక ఎరుకలోకి వెళ్ళాలి. ఆ ఎరుక ఏమిటంటే నేను కేవల దేహం మాత్రమే కాదు, నేను కేవల మానవుణ్ణి కాదు, నేను మాధవుణ్ణే, ఆ మాధవుడు నాయందే ఉన్నాడు, అది ఆత్మగా ఉన్నది అనేటువంటి ఒక ఉదాత్త వైఖరికి వెళ్ళాలి అంటే రామాయణాన్ని చదవాలి. అలాగే భారతం చదివితే ఏమవుతుంది? వ్యాసుల వారు ఇవాళ అడుగుతారు ప్రశ్నలు అనేక చోట్లకు వెళ్ళినప్పుడు, ఏముందండి ఆ భారతం సినిమాల్లో చూపించిన భారతమేనంటే దాన్ని కాసేపు పక్కన పెడితే కనీసం వాళ్ళు ఆ ప్రయత్నం చేసి ఇదిగో ఇట్లా అవుట్లైన్స్ అన్న మనకి ఇచ్చారు. భారతాన్ని గనక నిష్టగా జరిగితే వ్యాసుల వారి ఒక ప్రమాణం ఉంది. ప్రపంచంలో, లోకంలో ఏమి ఉన్నదో అది నా భారతం నిండా నేను రాశాను. భారతంలో నేను ఏం రాశానో అది మాత్రమే సమాజంలో ఉన్నది. మినరల్ రిఫ్లెక్షన్ అంటాం, బింబ ప్రతిబింబ భావంతో ఉన్నది. రథము అంటే అనేటువంటి ఒక వెలుగుని దాని యందు వికాసమానం చెందాలి. మానవుడు ఎలా జీవించాలో, జీవించకూడదో రెండూ చెప్పగలిగినటువంటి శక్తివంతమైనటువంటి మహాకావ్యం అది ధర్మశాస్త్రం. దానికి అనేక పార్శ్వాలు, అనేక డైనమిక్స్ ఉన్నాయి. కాబట్టి భారతాన్ని అందుకు చదవాలి. దానిలో అనేక పాత్రలు, ఆ పాత్రలన్నీ మనలో అప్పుడప్పుడు, మనలోనే కీచకుడు, మనలోనే మరొకడు, మనలోనే కృష్ణుడు, మనలోనే అర్జునుడు, అందరూ మనలోనే ఉన్నారు. ఒక వ్యక్తి ఒక రూపం తీసుకొని అనేక భావాలతో మనం ఎలా జీవిస్తామో, ఏకోహం బహుశ్యామని ఒక మాట ఉంది కదా, అట్లా అనేకమైనటువంటి రీతులలో మనల్ని మనం ఆవిష్కరించుకోవటానికి, మనల్ని సరిదిద్దుకోవటానికి, జీవితంలో ఏం చెయ్యాలో స్పష్టంగా తెలియటానికి, ఏం చెయ్యకూడదో కూడా నిర్ణయించుకోవటానికి భారతం ఒక గొప్ప గ్రంథం అది. తర్వాత భాగవతం అంటే అది కేవలం భాగవతుల కథ, భగవంతుడి కథ మాత్రమే కాదు. అంటే వెలుగు, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, తా అంటే తత్వం, ము అంటే ముక్తి. అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ ముక్తుల యొక్క ఒక సమాహార సమ్యక్ స్వరూపం ఏది అంటే అది భాగవతం. దీన్నే సత్యసాయిబాబా గారు చమత్కారంగా ఏమన్నారంటే, భాగవతం చదివితే ఏమవుతుందంటే కింద ఒత్తు తీసేసేయండి అన్నారు, బాగవుతాము అన్నారు. ఆ బాగు కావటం అంటే నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు, రేపటి కంటే మరునాడు ఉదాత్తంగా వెళ్ళాలి. కాబట్టి రామాయణం చదివితే మర్యాద పురుషోత్తములుగా జీవిస్తాం. ఎలా ఉత్తమంగా, ఉన్నతంగా, ప్రశాంతంగా జీవితంలో ఎన్ని ఆఘాతాలు ఏర్పడినా, ఎన్ని నిరాశలు ఎదురైనా కడగా పట్టాభిషేకం అంటే జ్ఞానానికి పట్టాభిషేకం, యోగానికి పట్టాభిషేకం. ఒక రాముడై వచ్చి ఈ జగత్తులో తన కార్యకలాపాలు ముగించి ఎంత నిరామయంగా, నిర్మమంగా, నికేతనంగా, నిరంజనంగా
స్పష్టంగా మళ్ళీ తన మూలస్థానానికి వెళ్ళాడో అలాగే మళ్ళీ మన మూలంలోకి మనం వెళ్ళాలి. అది మన జీవన పరమార్థం. భారతంలో నుంచి మనం సమాజం చేత ఓడింపబడకూడదు. సమాజాన్ని మనం ఎన్నడూ ఓడించకూడదు. దాని మీద యాజమాన్యం వహించకూడదు. దాని మీద మనకెట్టి హక్కులు లేవు. కరెంట్గా సమాజంతో పాటు మనం వెళుతూ ఉండాలి. మనకున్న ప్రజ్ఞ, మనకున్నటువంటి విశేషమైనటువంటి జ్ఞానం, వీటన్నింటి ద్వారా సమాజం యొక్క వికాసానికి మనం దోహదం చేయాలి. ఇక భాగవతం అంటే భగవంతుని యందు భక్తి ఉండాలి. ఉన్నాడు అని నమ్మేటువంటి భరత జాతి కాబట్టి దేవుడు లేడన్నవాడు కూడా నా దృష్టిలో తక్కువవాడు కాదు. ఎందుకంటే లేడేమో 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 అంటూ ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత వాడు నిలబడతాడు. ఉన్నాడు అని మొదలుపెట్టిన వాడు ఉన్నాడు ఉన్నాడని కలడు అనడు వాడు కలడో లేడో అంటే మీమాంసలో పడతాడు. కాబట్టి హేతువాది హేతువుని ఆదర్శంగా తీసుకొని దాన్ని ఒక అస్త్రంగా తీసుకొని తనను తాను ఎరుకలోకి వెళతాడు. ఇక కర్మ భక్తి జ్ఞానయోగాల సంపుటీకరణమే భగవద్గీత. ఈ భగవద్గీత కర్మయోగం చేయాలి. ఎలా చేయాలి? భక్తితో చేయాలి. భక్తి అంటే ఏంటి? పూజాతే విషయోపభోగ రచన. పూజలు, వ్రతాలు, దానాలు అవన్నీ రిచువల్స్. స్పిరిచువల్ ఏమిటి అంటే పరమేశ్వరుడి యందు మనలో ఉన్న వెలుగుని మనం నమ్మాలి. అది భక్తి. తి అంటే కూడి ఉండటం, భా అంటే వెలుగు. కనుక మనం ఏ కర్మ చేసినా మనదేదో మనకి తెలియని ఒక మహాశక్తి ఈ అనంత కాలాలుగా ఈ సృష్టి నడిపిస్తున్నది అనేటువంటి ఒక నమ్మకంతో కనుక ఉన్నట్లయితే అది భక్తిగా రూపాంతరీకరణం చెందినప్పుడు, అది కాయ అయినప్పుడు, అది నెమ్మదిగా పండుగ పోతున్న సమయంలో భక్తి యోగానికి జ్ఞానయోగానికి మధ్య చాలా కంజంక్షన్ ఒకటి ఉంది, చిన్నది. దాని పేరు యోగం. ఆ యోగాన్ని కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే కమ్యూనియన్ అనే పదం వాడుతున్నాం వేళ. ఎవరితో అంటే కంటికి కనపడని ఒక మహాశక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది. అది ఆ అభివ్యక్తి అనేక రకాలుగా ఉన్నది కనుక దానిని కూడా దర్శనం చేయాలి. చూడటం కాదు, చూడటం వేరు, దర్శనం చేయటం వేరు. చూడటం పెరిఫెరల్, ఫిజికల్, ట్రాన్సియంట్, ఇంపర్మనెంట్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఈ పదాలు వాడాలి. అప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఇక మూడవది జ్ఞానయోగంలోకి వెళ్ళినప్పుడు ఏది జ్ఞానము అంటే నేను ఒక 10,000 ప్రసంగాలు చేస్తే నేను గురువుని కాను. ఒక 20,000 ప్రసంగాలు చేస్తే నేను జ్ఞానిని కాదు. ఇంటలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఓన్లీ విజ్ఞాన. ఉన్న దాని మీద నేను వ్యాఖ్యానం చేస్తే నాకు ఆ శక్తి ఉన్నది అని అర్థం. జ్ఞాని అంటే ఇక తెలియబడవలసినదంటూ ఏమీ లేదు అనేటువంటి ఒకనొక స్థాయికి వెళ్ళగలిగినట్లయితే ఆ స్థాయికి జ్ఞాని అని పేరు. ఆ జ్ఞాని మాట్లాడు, ఆ జ్ఞాని ప్రవచనం చేయడు, ఆ జ్ఞాని ఉపన్యాసం చేయడు. మరి ఏం చేస్తాడు? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అంటే మౌన వ్యాఖ్య ద్వారా, మౌనం ద్వారా ఈ గురువులు ప్రవచనకారులు అనేటువంటి వారు ట్రాన్స్లేటర్లు, ట్రాన్స్పోర్టర్స్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదానికి కాస్త ఎక్కువగా తక్కువగా ఊహాతీతంగా ఊహాత్మకంగా చెప్తారు. కానీ జ్ఞాని తాను ఏమి దర్శించాడో దాన్ని చెప్తాడు. భారతీయమైనటువంటివన్నీ అటు టెక్నాలజీ, ఖగోళ శాస్త్రం కానీ, ఎస్ట్రానమీ కానీ, ఎస్ట్రాలజీ కానీ, ఇప్పటి వరకు వచ్చినటువంటి అనేకమైనటువంటి రెవల్యూషన్స్ అంటామే, ఇవన్నీ కూడా మహర్షుల దర్శనాలు. మహర్షుల టైంలో పుస్తకాలు లేవు, కంప్యూటర్లు లేవు, కెలడియోస్కోప్స్ లేవు. వరాహమీరుడు ఇక్కడ కూర్చొని గగనాంతరాలలో దాగి ఉన్నటువంటి నక్షత్ర మండలాన్ని వివరించి చెప్పాడు. భూమి లోపల ఎక్కడ నీళ్లుంటాయో నడుస్తూ చెప్పచ్చు అన్నాడు. వజ్ర సంఘాతం అన్నాడు సిమెంట్ని, వజ్ర లేపనం అన్నాడు మోర్టార్ని. కాబట్టి భారతీయమైనటువంటి వైజ్ఞానిక భాండాగారంలోకి మనం ఒక్కసారి గనక కన్ను విప్పి చూడగలిగితే మన వృత్తులు చేసుకుందాం, మన ప్రవృత్తులతో జీవనయాత్ర చేద్దాం. కానీ నివృత్తి మార్గానికి మాత్రం కేవలం భారతదేశము, భారతీయత, భారతీయ వాంగ్మయ సంపుటి, మహర్షుల యొక్క ఆ అనుగ్రహ వరదానం ఇవన్నీ కూడా మనందరినీ కూడా నడిపించు వచ్చినాయి. రాబోయే తరాన్ని కూడా నడిపిస్తాయి అనేటువంటి ఒక ఆశని, ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి సాగర్ గారికి మనం ఈవేళ నమస్కరించాలి. ఎందుకంటే ఏదో ఆయన సంపాదించుకొని సుఖభోగంతో గడిపేసి అందరూ నడిచినట్లే జీవితాన్ని కాస్త నడిపి కాసేపు గడిపి వెళ్ళిపోతే అది ఉదాత్త జీవితం కాదు. జీవితాన్ని నడపకూడదు, గడపకూడదు, జీవితాన్ని జీవించాలి. ఇది భారతీయమైన మూలతత్వం. చూడండి, కందుకూరి శివానందమూర్తి గారు వారు ఒక మాట చెప్పారు. మీరు దేహం ఉంది, ఇక్కడ దైవం ఉన్నదని నమ్మకం ఉంది, కానీ ఈ రెంటి మధ్య ఒక దేశం ఉన్నదని మాత్రం మర్చిపోకండి. దేశం వాస్తవికత,
దైవం ఒక ఊహ, అంతే కదా. దేహమా ఉంటుందో ఉండదో తెలియదు, ఇది ఎప్పటికైనా పోయేదే. రెండు, ఒకటి కనపడనిది, రెండోది కనపడుతున్నా పోయేదాని మధ్యలో దేశము నిత్యము, సత్యము, శాశ్వతము. ఆ దేశంలో నుంచి వచ్చినటువంటి ఈ మహర్షి సంతతి అంతా కూడా మనకి ఇచ్చినటువంటి వాంగ్మయ ధారని ఒడిసిపెట్టి గుక్కెడు గుక్కెడుగా మనం కూడా స్వీకరిస్తూ మళ్ళీ మన తర్వాత తరానికి ఈ జాతి యొక్క వైభవాన్ని, ఈ ఆంధ్ర భాషని, ఈ తెలుగుతనాన్ని, ఈ తెలుగులో మాటను దాగినటువంటి దానిని మనం అందరం కూడా అందించుకోవాలని నేను కోరుకుంటూ చివరగా ఒక్క మాట చెప్తాను. విశ్వనాథ్ సత్యనారాయణ గారిని వారణాసిలో అడిగారు, అయ్యా సంస్కృతానికి ఈ ఆంధ్రానికి ఏమిటి పోలిక, వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, రెండు అప్పజెల్లెళ్ళు అన్నారు. అప్పగారింటికి చెల్లెలు వెళ్ళినా, చెల్లెలింటికి అప్పగారు వెళ్ళినా 4 రోజులు ఉండవే అంటుందిట ఆయన చెప్పిన మాట. అన్నదమ్ముల ఇళ్ళ కనుక వెళితే ఇప్పుడే ఎందుకు వచ్చావురు అంటాట అన్నగారు. కాబట్టి ఆ భాషలు కలవు. కలిసి హృదయంతో కూడి జీవించేది ఏది అంటే సంస్కృతము, తెలుగు. మూలం సంస్కృతము, ఆంధ్రము. కాబట్టి మన మను చరిత్రలో పద్యం ఉంది, అటాచని కాంచె, 3 పదాలు, తర్వాతంతా సంస్కృతమే. అటదని కాంచ భూమిసురుడు అంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లట దభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేడు కరకంపిత సాలము శీతశైలమున్. ఇది పద్యం. అంటే హిమాలయాల దగ్గరికి నేను వెళ్ళలే, అలసాని పెద్దన గారు ఇక్కడే ఉన్నారు, కానీ హిమాలయాలలో ఏం జరుగుతున్నదో ఆ పద్యం నిండా రాశారు, ఆశ్వాసం అంతా రాశారు. అంటే కవి దార్శనికుడు, కవి రచయిత కాదు, రచయిత వేరు, కవి వేరు, పండితుడు వేరు, పండితమన్యుడు వేరు. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఈ తెలుగు భాషా వైభవాన్ని మనం కాపాడుకోవాలని ఏదో ఒక సందర్భంలో రవీంద్ర భారతిలో ఒక ఆయన అన్నారు, అల్లసాని పెద్దన గారి తర్వాత సంస్కృతంలో తెలుగు పద్యం రాయేసిన వాడు ఎవడు లేడే అని ఆయన వాపోయినారు. వాపోతే ఆ రోజు నేను ఒక పద్యం గుర్తు చేశాను. పూర్వాంభోనిధి కాళహస్తి నగరి శ్రీమన్మహేంద్రాచల శ్రీశైల ప్రముఖ త్రిలింగ శిఖరి ప్రాతర్నవోషస్విని కృష్ణాకంకణ కింకిణి ఝణ ఝణద్ గోదావరి కాంచిక ద్రాక్షాపేశల వాంగ్మయి విజయతాం త్రైలింగ పృథ్వీస్థలి. తెలుగునాట, తెలుగు 3 ప్రాంతాల నుంచి ఓంకారనాదం వినిపిస్తుంది. ఈ ఓంకారము ప్రథమాక్షరము, దానిలో నుంచి పుట్టిందే ఆంధ్రము, ఆ ఆంధ్రము తెలుగైంది అని అనేకమైనటువంటి విశేషాలన్నింటినీ మనం తెలుసుకునే దిశగా తర్వాత తరానికి ఊతము, సహాయము అందిస్తున్నటువంటి విద్యాసాగర్ గారికి ఈ సభ నమస్కరిస్తున్నది. మేము ఇంతకాలం గడిచి వచ్చాం గనక, మేము 70 దాటిన వాళ్ళం గనక మాకు పెద్దరికం వచ్చింది, మేము పెద్ద మనుషులం అయిపోయినాం. కాబట్టి ఈ సభని ఆశీర్వదించమన్నారు గనక మన పూర్వీకులైన మహర్షులు, ఋషులు, దార్శనికులు, తత్వవేత్తలు, విజ్ఞాన జ్ఞాన సేముషి దురంధరులు వీళ్ళందరూ కూడా ఈ భవ్య జాతిని, నవ్య జాతిని నిండుగా ఆశీర్వదించాలని నేను మనస వచస శిరస కోరుకుంటూ ఇతిశం.